ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులేంటి? ఆ రోజుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? కార్తీక మాసం ప్రతిరోజు ప్రధానమైందేనమ్మా. కాకపోతే మామూలు లౌకిక జీవితం గడిపేటటువంటి వారికి ప్రతిరోజు ఏదన్నా ఇలా పవిత్రమైన రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కుదరదు కదా. అంచేత కొన్నిటికి ప్రధానంగా ఉన్నాయి, అంటే కొన్ని కాకపోతే కొన్ని అయినా చేస్తే చాలు అనేటట్టుగా. అట్లాంటి వాటిల్లో ప్రధానంగా కార్తీక మాసంలో దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం మొదలు మనకి. అదే బలిపాడ్యమితో మొదలవుతుంది. ఆ రోజునే గోవర్ధన పూజ కూడా చేస్తారు. దాంతో ప్రధానం. ఆ గోవర్ధన పూజ చేసినటువంటి సందర్భంలోనే అన్నకూటోత్సవం ఉంది గనక ఈ నెలంతా ఎప్పుడప్పుడు ఆ రోజు కుదరని వాళ్ళు ఆ రోజు తర్వాత ఎప్పుడైనా చేస్తారు. కొంతమంది కేదారేశ్వర వ్రతాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చేది యమద్వితీయ, అంటే యముడు దగ్గరకు చెల్లెలు వెళ్ళేటటువంటి రోజు. యముడు యమున అక్క చెల్లెళ్ళు. యముడి దగ్గరకు చెల్లెలు వెడుతుంది, వెళ్ళి మా ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఓకే, ఇది పిలుస్తుంది. పిలిచి ఎప్పుడు రాడు కదా ఆయన, పాపం ఎప్పుడు కర్తవ్య నిర్వహణలోనే ఉంటాడు. ఆయన ఎవరు రావద్దనే కోరుకుంటారు. ఆయన చాలా మంచివాడమ్మా. అందరూ అనుకున్నట్టు కొమ్ములు కూరలతో ఏం ఉండడు. చక్కగా అందంగా రకరకాల నగలు ధరించి, కిరీటము, కేయూరాలు ఇవన్నీ కూడా ధరించి చాలా చక్కగా ఉంటాడు. చూడటానికి అందంగా ఉన్న ప్రాణాలు హరించుకుపోతారు కదా. ప్రాణాలు హరించుకుపోవడం అంటే ఎంతకాలం ప్రాణాలు హరించటం అన్నది ఎంత మంచి పనమ్మా. 90 ఏళ్ళు వచ్చి మంచంలో నుంచి లేవలేకుండా ఇతరుల మీద ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళకి ప్రాణం తీసుకెళ్లిపోయి ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మరొక మంచి శరీరం కల్పించటానికి వీలుగా ప్రాణం తీసుకెళ్తే ఎంత దయగలిగినటువంటి వాడు. అది అక్కడ ఓకే, అంతే. మీరన్నది ఇది బానే ఉంది. ఇక్కడ ఈ సంగతే వస్తుంది. ఇక్కడ వచ్చి ఆ అన్నగారిది ఎంత అయిన తర్వాత రమ్మని బతిమాలితే ఆ మర్నాడు వెడతాడు. తృతీయ, దీన్ని భ్రాతృ తృతీయ అంటారు. అదే ఉత్తర దేశంలో భయ్యా దూజ్ అన్న పేరుతో మనకు కనపడుతుంది. భగినీ హస్తభోజనం అని. తృప్తి చెందినటువంటి యముడు, యమ తృతీయ అంటున్నారు, కొంతమంది యమ ద్వితీయ అంటారు. యమద్వితీయ యమున అన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఈ యమ తృతీయ యముడు చెల్లెలింటికి వచ్చాడు. చెల్లెలి చేతి వంట తింటాడు. భగినీ హస్త భోజనం. ఆవిడ వెళ్ళడం వేరు. ఆవిడ వెళ్ళింది అనుకోండి, ఆయన పనులు చేసుకుంటూనే చెల్లెల్ని ఆదరిస్తాడు. చెల్లెలింటికి రావాలంటే పనులు పక్కన పెట్టి రావాలి కదా, అదనమాట. అలా వచ్చినటువంటి ఆయన చెల్లెలికి వరం అడిగితే ఆవిడ అడిగిన దాన్ని బట్టి ఈ రోజు ఎవరైతే చెల్లెలి యొక్క చేతి వంట తింటారు, చెల్లెలు కావచ్చు అన్న కావచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కవలలు గనక ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పడానికి కూడా లేదు కనుక సోదరి చేతి భోజనం ఎవరైతే తింటారో వాళ్ళకి అపమృత్యు ఉండదు. ఆయుర్దాయం అయిపోయి వృద్ధాప్యం వచ్చి అన్ని తీరాక ఇంకా జీవితం చాలనుకునేటప్పుడు ప్రాణం తీసుకెళ్తాడు. అది కాకపోయినట్టయితే కొంతమంది అనేక కారణాలుగా మధ్యలోనే ప్రాణాలు తీసేసుకుని జీవితాలు అంతం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటిది లేకుండా, అంటే అర్ధాంతరపు చావులు లేకుండా ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం హత్యలు, ఆత్మహత్యలు ఇట్లాంటివి. ఇవేం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కలిగి ఆయువు ఎంత ఉందో అంతవరకు ఉండేట్టుగా చూస్తాడు భగినీ హస్తభోజనం. ఆ మర్నాడు ఉండేటటువంటిది నాగుల చవితి. అందుకే ఇది ఎన్నాళ్ళు 7 రోజుల పండగగా చెప్తాను దీపావళిని మనం. 5 రోజుల పండుగ కదా. మొదట ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, తర్వాత గోవర్ధన పూజ లేక బలిపాడ్యమి, యమద్వితీయ, భ్రాతృ భగినీ హస్త భోజనం, నాగుల చవితి. ఈ వరుస. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ నెలంతా గనక చూసుకున్నట్టయితే కార్తీక సోమవారాలు చాలా ప్రధానమైనవి. శివుడికి అభిషేకాలవి అత్యధికంగా చేయడం ఉంటుంది. ఏకాదశికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇంకా అసలు కార్తీక పూర్ణిమ అంటే చెప్పలేనంత విశేషమైనటువంటిది. ఎందుకమ్మా? కార్తీక పూర్ణిమ నాడే కృష్ణుడు రాసలీలా రచన చేశాడు అని చెప్తారు. ఆవిడికి రాధాదేవికి పేరు, వాళ్ళ అమ్మ పేరు కీర్తిద. కీర్తిద అంటే
కృత్తికా నక్షత్రానికి సంబంధించింది. తండ్రి పేరేమో వృషభానుడు. వృషభ రాశిలో సూర్యుడు ఉండగా కృత్తికా నక్షత్రం చంద్రుడి దగ్గర ఉండగా జన్మించినటువంటి ఆవిడ రాధాదేవి. అది కార్తీక పూర్ణిమ. అప్పుడు కృష్ణుడు ఆవిడతోనూ మిగిలినటువంటి గోపికలతోనూ రాసలీల నిర్వహించినటువంటి రోజు. రాసలీల అంటే మనం అనుకున్నట్టు అసభ్యము అశ్లీలము ఏమీ లేదు. చాలా పరమ పవిత్రమై రసోవైసహ అని భగవంతుడి గురించి ఏదైతే చెప్తామో అటువంటి రసానుభూతి భగవద్ అనుభూతి అందరికీ ప్రసాదించినటువంటి రోజు. ఈ భగవద్ అనుభూతి పొందాలి అంటే తపస్సు చేయాలి, నియమనిష్టలు పాటించాలి, శరీరాన్ని ఎండగట్టాలి, నాలికని కట్టేసుకోవాలి, ఇంద్రియాలన్నీ బంధించాలి. ఇలాంటివి ఏమీ లేకుండా ఆడుతూ పాడుతూ కూడా భగవద్ అనుభూతి పొందొచ్చు అని చెప్పేటటువంటిది రాసలీల. ఇది కార్తీక పూర్ణిమకి చాలా విశేషం ఉందమ్మా. ఈ కార్తీక మాసం అంతా కూడా చంద్రుడు చాలా కార్తీక మాసమే కాదు, మొత్తం ఆశ్వయుజం కార్తీకం రెండూ కూడా శరదృతుకు సంబంధించినటువంటి వెన్నెల చాలా ప్రసిద్ధమైనటువంటిది, పుష్టిని ఇచ్చేటటువంటిది శరీరానికి. వెన్నెల రాత్రులు చాలా బాగుంటాయి. చీకటి ఎంత దట్టంగా ఉంటుందో వెన్నెల అంత చిక్కగా ఉంటుంది. రాత్రులు ఎక్కువగా ఉండేటటువంటి కాలం, అందువల్ల అది పరిపూర్ణంగా ఉండేటటువంటిది కార్తీక పూర్ణిమ. అయితే ఆ రోజు ఏం చేయాలమ్మా విశేషంగా మామూలుగా అయినట్టయితే ఎలాగూ ఉపవాసాలు ఉంటారు. చెప్తా, ఉపవాసాలు ఉంటారు చాలా మంది. ఉపవాసాలుండి సాయంత్రం వెన్నెలలో లలితారహస్యనామ సహస్ర పారాయణ చేస్తారు. ఆరు బయట కూర్చుని పాలు అక్కడ పెట్టి ఆ పాల వంక చూస్తూ ఆరు బయట చక్కగా పారాయణ చేయడం. కొంతమంది అయితే పచ్చిపాలు తాగలేం కదా అని చెప్పి కాచిన పాలు లేదా అక్కడే పరమాన్నం కుంపటి మీద పరమాన్నం పెట్టో వీళ్ళు పారాయణ చేసుకుని తులసికి అమ్మవారికి ప్రార్థన చేసుకుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. సాధారణంగా వెన్నెలలో భోజనాలు అవి చేసేది ఈ సమయంలోనే. చాలా విశిష్టమైనటువంటిది. ఆ కార్తీక పూర్ణిమ నాడు, ఆశ్వయుజ పూర్ణిమ నాడు వెన్నెల్లో కూర్చున్నటువంటి వారికి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావని చెప్తారు. అంత విశేషం అన్నమాట అది. అంటే భాగ్యనగరంలో పొల్యూషన్లో కాదులేండి, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే పొల్యూషన్ వాయు కాలుష్యం తక్కువ ఉంటుందో అక్కడ అటువంటి ప్రసిద్ధి కలిగినటువంటిది. ఎవరైనా కార్తీక ఏకాదశి నాడు దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు, అంటే శుద్ధ ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేలుకునేటటువంటి రోజు. ఆ మర్నాడు ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేస్తారు. అప్పుడు చేయడం వీలు కానటువంటి వాళ్ళు పూర్ణిమ నాడు చేస్తారు. ఇది చాలా విశేషంగానే ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి అని ఆ ద్వాదశికి పేరు. అప్పుడు ఏదో కారణంగా కుదరకపోతుంది కదా, అనేక కారణాలు ఉంటాయి, అందుకని ఈ రోజు చేయడం జరుగుతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక కృష్ణపక్షం వచ్చేస్తుంది. కృష్ణపక్షంలో గోవత్స ద్వాదశి అంటారు. అంటే ద్వాదశి నాడు వత్సతో ఉన్న దూడతో ఉన్న ఆవును పూజిస్తారు. ఆ 3 రోజులు గో త్రిరాత్ర వ్రతం అని చేస్తారు. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి కలిపి. ఇంకా అమావాస్య నాడు పోలీస్ వర్గానికి పంపిస్తారు. ఇది మొత్తం అంతా ఉండేటటువంటిది. ఇలా కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఏదో ఒక ప్రాధాన్యం ఉందమ్మా. సో మేము అస్సలు చేయకూడని పని ఏంటో. కార్తీక మాసంలో మనం పగలు తక్కువ ఉండి రాత్రులు ఎక్కువ ఉంటాయి కదా, అంచేత బాగా బరువుగా ఉన్న పదార్థాలు తినకపోవడం, తేలికగా ఆహారం తీసుకోవడం, పగటిపూట నిద్రపోకుండా ఉండడం, తెల్లవారుదామున లేవడం, కార్తీక స్నానం చేయడం, ఇవి చేశాక తెల్లారుదామున లేచాం కదా అని వేడివేడిగా అన్నం తింటే చలేస్తూ ఉంటే హాయిగా దుప్పటి ఇలా పట్టుకుని పడుకుందామని అనిపిస్తుంది అని దాన్ని అదుపులో పెట్టుకోవాలి. తర్వాత రజోగుణ తమోగుణ సంబంధమైన ఆహారాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అంటే వెల్లుల్లి, ఉల్లి, తర్వాత అంతే. ఇప్పుడు మనం ఏదైనా బయట చల్లగా ఉందనుకోండి, కొంచెం వేడి వేడిగా హాట్ గా స్పైసీగానే తినాలనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. రివర్స్ గా ఎందుకు చేయాలి? కాదు, తినాలనిపిస్తుంది, తింటే పర్వాలేదు గాని పడుకోకూడదు కదా. అది తినాలంటే తినకూడదని చెప్పట్లా, వేడిగానే తిను, స్పైసీగానే తినొద్దన్లా. అంటే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి లేకుండా తినొచ్చుగా.
లేదా ఉండదా, రుచిగా ఉండదా? అల్లం వెల్లుల్లి లేకుండా చాలా రుచిగా ఉండే పదార్థాలు లేవా? అంటే అలా కదమ్మా, నేను అనేది ఉద్దేశం ఏంటంటే ఆ. ఇప్పుడు చలికాలం ఉందనుకోండి, ఇప్పుడు మనకు జలుబది చేస్తుంది కామన్ గా, మనం ఏం చేస్తాం అప్పుడు ఎల్లిపాయ మిరపాయ రసం అసలు తెల్లారుజామున స్నానం చేస్తే నీకు జలుబు చేయనే చేయదు. తెల్లవారుజామున తల మీద స్నానం చేసిన వాళ్ళకి జలుబు చేయదు, చేయదు, ఒళ్ళు పగలదు. చెయ్యాలి, భక్తితో శ్రద్ధతో చెయ్యాలి. చూడాలి, ఊరికే లేదంటే ఇంకా మనం ఏమీ పట్టించుకోలేదని వదిలేయాలి. ఇప్పుడు జలుబు చేసింది అనుకోండి, మిరియాల కషాయం తీసుకోవచ్చు కదా, శొంఠి మిరియాలు కలిపి తీసుకోవచ్చు కదా, అల్లమును మిరియాలు కలిపి తీసుకోవచ్చు కదా. అల్లం మిరియాలు కలపరు అనుకుంటా, శొంఠి కలుపుతారు కానీ. ఇలాంటివి ఏదన్నా తీసుకోవచ్చు కానీ అల్లం వెల్లి మాత్రమే ఎందుకు తీసుకోవాలి? అది ఇంకో సంగతి చెప్తున్నాను. నిత్యం ఆహారంలో తీసుకునే వాళ్ళకి వైద్యంగా అది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. రోజు అల్లం వెల్లి తినేవాళ్ళు ఉన్నారనుకో, జలుబు చేసింది కదా అని వాళ్ళకి ఆ రసం తీసిస్తే ఏం ప్రయోజనం ఉండదు. అలవాటు శరీరానికి అలవాటు పడిపోయింది. ఎప్పుడు తినని వాళ్ళు అనుకో, వాళ్ళకి కొద్దిగా అల్లం వెల్లి రసం చిన్నపిల్లలకి పెడతారమ్మా. చంటి పిల్లలకి జలుబు చేస్తే సాన మీద వెల్లుల్లిపాయల మధ్యకి కట్ చేసి 3 చుట్లు చుడతారు, అంతే. అలాగే అల్లం ముక్క కూడా 3 చుట్లు చుడతారు. దాంతో ఇంత తేనె కలిపి నాలికి రాస్తారు, తక్కువ తగ్గుతుంది పిల్లలకి జలుబు. మరి పెద్దవాళ్ళకి ఎందుకు తగ్గదు? మనం తిని 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 మన శరీరం అలవాటు పడిపోయింది. కూడా మాట్లాడితే రైట్. సో కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజుల గురించి తెలుసుకున్నాం. ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.